ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే పునుగులు చేసుకుందాం. చూడండి, లోపల వరకు చాలా మంచిగా ఉడికిపోయి గుల్లగా తయారవుతాయండి ఇవి. బయట క్రిస్పీగా ఉంటాయి. ఒకటి చూడండి, మీరు చూడండి, లోపల గుల్లగా ఉంది అండ్ పిండి పిండి లేదండి. మనకు అసలు పిండి పిండి లేకుండా చాలా చక్కగా ఉడికిపోయింది లోపల వరకు కూడా. ఇలా రావాలి అంటే ఖచ్చితంగా డెఫినెట్గా నేను చేసే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ కొన్ని టిప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవ్వండి. పదని చూద్దాం. ఒక పెద్ద కప్పుతోనే నేను 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. మనకి 4 మెంబర్స్కి ఈ టిఫిన్ సరిపోతుందండి. మనకి ఈ టిఫిన్ వచ్చేసి మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే సేమ్ మెజర్ ఉండాలి. మీరు ఎన్ని కప్పులు అయితే తీసుకుంటారో సేమ్ అన్నీ యాడ్ చేసుకోండి. ఏదైనా కానీ అంత డబల్ యాడ్ చేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. టేస్ట్లో అసలు తేడా ఉండదు మీకు. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ మనం వంట సోడా వేసుకుందామండి. ఇది వచ్చేసి నేను అందాజగా వేస్తున్నాను, కానీ మీరు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ కొలత నేను వీడియోలో చూపిస్తున్న కొలతలకైతేనే. మీరు ఎక్కువ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తగ్గించి తింటారు. సో సరిపడే వేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత. అన్నిటిని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగానే పెరుగు వేసే ముందుగానే అన్నీ మిక్స్ చేసుకోవాలండి. పొడిగా ఉన్నప్పుడే బాగా మనకు పిండికి పట్టేస్తుంది. నేను 2 కప్స్ 1.5 కప్ మైదా తీసుకున్నాను కదా. అండ్ 1 కప్పు పుల్లటి పెరుగు అయితే మీకు కొంచెం తక్కువ తీసుకోండి. నేను 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్కి తగ్గించి తీసుకుంటే కూడా మీకు సరిపోతుంది. అండ్ దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, మిగతాది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేసేసుకోవద్దండి. వాటర్ అనేది మనకు మరీ లూజ్ అయితే కూడా మనకు పునుగులు సరిగ్గా రావండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, చక్కగా వస్తుంది. అలాగని గట్టిగా కూడా కలుపుకోవద్దండి. గట్టిగా కలపడం వల్ల మనకి లోపల పిండి ఉడకదన్న సంగతి గుర్తుంచుకోండి మీరు. నేను దీన్ని మనకు ఎంత కరెక్ట్ కలుపుకునే విధానం అంటే, అది మనం పునుగుల పిండి ఎలా తెలుసుకోవాలంటే, మనం చూడండి అంతా కలిపేసుకున్నాం మనము. ఇంత జాడుగా ఉంటే చాలండి మనకు. కొంచెం మనకు కరెక్ట్గా పునుగులకు ఏ రకంగా కలుపుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మనం చేతిలో కొంచెం పిండి తీసుకొని ఇలా కిందికి జారవిడ్చాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలాగే చేయండి. మీకు అప్పుడు కరెక్ట్గా వచ్చిందని అర్థం, పిండి కరెక్ట్గా కుదిరిందని అర్థం. మనకు ఇలా కలుపుకున్న పిండిని 1 అవర్ వరకు వదిలేసేయండి. 1 అవర్ తర్వాత మనకి ఇలా చూడండి ఎంత మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. అండ్ కొంచెం చేతికి వాటర్తో తడుపుకొని మనము ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకోండి. అండ్ ఒకేసారి మీరు దగ్గర వేసుకోవద్దండి, కొంచెం దూరంగా వేసుకోండి. ఎందుకంటే ఇది మైదా పిండి కదా, అతుక్కుంటే ఒకదానికి ఒకటి, అది చూసుకోండి. కరెక్ట్గా చూసుకొని ఇలా దూరంగా కొన్ని వేసుకోండి ఫస్ట్ మీకు. ఎందుకంటే అతుక్కుంటేనంటే అది మనకు కరెక్ట్గా ఉండదు, అన్నీ మిక్స్ అయిపోతాయి. సో అలా అతుక్కోకుండా జాగ్రత్తగా దూరంగా వేసుకోండి, కరెక్ట్గా మీకు బాగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి, మీకు 2 వైపులా కాల్చుకోండి. ఎందుకంటే ఒకవైపు వైట్గా ఉంటుంది, మళ్ళీ ఇంకొక వైపు కలర్ అనేది మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది. సో అలా కాకుండా ఇది తిప్పుతూనే ఉండాలండి కంటిన్యూగా, లేదంటే మన కలర్ ఒకే వైపు వస్తుంది. సో నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసుకోండి. అవి చూడండి మనకు కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా అవ్వాలండి. క్రిస్పీగా బయట నుంచి క్రిస్పీగా లోపల స్పంజీగా ఉండాలి అంటే మనకి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. కలుపుతూనే ఉండాలండి మనం, లేకుంటే మాడిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఈ కలర్ వస్తే మనకు చాలండి. మనకి ఈ కలర్ వచ్చిందంటే మనకు అయినట్టే క్రిస్పీగా ఉన్న పునుగులు. ఇంకొక బ్యాచ్ వేసి చూపిస్తాను మీకు, ప్రాక్టికల్గా దగ్గరగా వేసి
చూపిస్తానండి ఎలా అతుక్కుంటాయో. అండ్ దూరంగా వేస్తే ఎలా విడివిడిగా ఉంటాయో అది కూడా చూపిస్తాను నెక్స్ట్. నేను చూడండి, నేను పునుగులు వేస్తున్నాను, దగ్గరగా వేస్తున్నాను, ఒకసారి చూడండి అది ఎలా అతుక్కుంటాయో. కొంచెం డిస్టెన్స్ ఉంది అయినప్పటికీ కూడా అతుక్కుంటుంది. అది జాగ్రత్తగా గమనించి దూరంగా వేసుకోండి. పిండి వేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇది గమనించండి. బయట దానికి ఏమాత్రం తీసిపోదండి పునుగులు, అంత టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ, మీకు నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు. నేను మంచి రెసిపీసే మన ఛానల్లో తీసుకొస్తుంటానండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటీస్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా చూడొచ్చండి మీరు. అండ్ మీకు నచ్చిన వంటలు మీరు చేసుకోవచ్చండి, ఇంట్లోనే చేసుకోవచ్చండి. కొంచెం సహనంతో చేసుకుంటే సరిపోతుందండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చండి ఇంట్లో చేసుకొని. బయట తెచ్చుకునే దానికంటే ఇంకా ఇంట్లోనే చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు ఫుడ్డు. అండ్ వేడిగా ఉన్నప్పుడే ఈ పునుగులు సర్వ్ చేసుకోవాలండి, లేదంటే అది పిండి పిండిగా ఉంటాయి, మనకి మంచిగా ఉండదు, టేస్ట్ అనేది బాగుండదు. సాగుతుండే పిండిగా కాదు కానీ ఇలా సాగినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మైదా పిండి కదా, మైదా పిండితో చేసింది కాబట్టి మనకు అలా ఉంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఇది సర్వ్ చేసుకోండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సేమ్ వే అలాగే కాల్చుకోండి రెండో బ్యాచ్ కూడా. మీకు పునుగులన్నీ అలా కాల్చుకున్న తర్వాత మనకు పునుగులు అనేది రెడీ అయిపోతుంది. అండ్ చట్నీ అనేది మన ఛానల్లో ఉంది అండి, మీకు దీనికి కాంబినేషన్గా చట్నీ ఏది కావాలో అది మన ఛానల్లో ఉంది, అది చూడండి మీరు. సేమ్ ఆ చట్నీ అయితే మనకు భలే టేస్టీగా ఉంటుందండి. ఆ చట్నీతో ఈ పునుగులు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ అండి. టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇంకో విషయం అండి, నేను బ్యూటీషియన్ని కూడా మీకోసం నేను మంచి టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట ఇదే ఛానల్లో మనం చెప్పుకుందామండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కమెంట్స్లో అడగచ్చు. అండ్ నేను కుకింగ్ సంబంధించింది, బ్యూటీషియన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పెడదామని అనుకుంటాను. ఆల్రెడీ నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. అండ్ బ్యూటీ టిప్స్ కూడా నేను చెప్తానండి. మీకు ఫేషియల్స్ కానీ ప్రతిదీ నేను చెప్తానండి. అన్నీ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. మీరు పార్లర్కి వెళ్ళి చేసుకునే దానికంటే ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. మీకు మనీ కూడా సేవ్ అవుతుంది, మనకు ఇంట్లోనే చక్కగా అయిపోతాయండి. మనం పునుగులన్నీ ఇలా వేసుకున్నాక అన్నీ మనం సర్వ్ చేసుకోవడమే అండి. మన ఎంతో టేస్టీగా ఉండే పునుగులు మనకు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. మీరు ఇంట్లోనే చేసుకోండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ వీడియో లైక్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి, మీకు నచ్చితే అవి రెసిపీస్ ట్రై చేసుకోండి. అండ్ అన్నీ టేస్టీగా ఉంటాయండి, ట్రస్ట్ మీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.